దేశంలో ఏ దేవునికి లేని 2 జయంతులు ఒక హనుమాన్‌కి మాత్రమే ఉంటాయి. హనుమాన్ జయంతి నాడు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ముఖ్యమైన దేవుళ్ళలో ఆంజనేయ స్వామి ఒకరు. కష్ట సమయాల్లో ఆపద్బాంధవుడిగా, కోరిన కోరికలు తీర్చి అభయాంజనేయ స్వామి హనుమంతుడిగా పూజిస్తారు. ఏటా చైత్ర మాసం పౌర్ణమి రోజున హనుమాన్ చిన్న జయంతి జరుపుకుంటారు. ఈ 2 జయంతి వార్షికోత్సవాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. కొండగట్టు ఆంజనేయ స్వామి వారు దివ్యమైనటువంటి ఆలయంలో ఎక్కడైనా కూడా ఆంజనేయ స్వామి వారి దేవాలయం అంటే కూడా మనకు పైన కలశం ఉంచడం జరుగుతుంది. కొండగట్టు క్షేత్రంలో మాత్రం విశేషంగా పైన సుదర్శనం ఉంచడం జరిగింది. ఎందుకంటే ఆంజనేయ స్వామి వారి యొక్క శిఖరము, ఆలయ శిఖరం పైన మనకు సుదర్శనం ఎందుకు ఉంచడాలంటే స్వామివారి ఇక్కడ నారసింహ సహితంగా వేయించేసి ఉన్నారు. ఎక్కడైనా కూడా ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క సాంప్రదాయం ప్రకారం వారి యొక్క శిఖరం పైన ఒక్కొక్క రకమైనటువంటి చిహ్నం ఉంచడం జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రము సుదర్శనము శ్రీమన్నారాయణ స్వరూపమైనటువంటి నరసింహస్వామి ఉంచడం వల్ల ఆ యొక్క శ్రీమన్నారాయణ స్వరూపంగా ఉంచడం జరిగింది. హనుమంతుడు శ్రీరాముని దూత. అంతేకాదు ఆయన తన గుండెల్లో పెట్టుకుని పూజించే భక్తుడు కూడా. శ్రీరాముడు భక్తుల్లో హనుమంతుడిదే ప్రథమ స్థానం. సీతాదేవి జాడను కనుగొని రాముడి బాధను తొలగించాడు. రావణాసురుడు లంకా నగరాన్ని దహనం గావించి భూతప్రేత పిశాచాలను భయపెట్టాడు. అందుకే ఆయన కొలిస్తే బాధలు తీరిపోతాయని, కష్టాల నుంచి గట్టెక్కిస్తారని, భయాందోళన పోగొడతారని భక్తుల అపార నమ్మకం. వాల్మీకి రామాయణం ప్రకారం హనుమంతుడు కార్తీక మాసంలోని కృష్ణపక్షం చతుర్దశి రోజున స్వాతి నక్షత్రంలో జన్మించాడు. ఆ తేదీన హనుమంతుడు జన్మదినంగా జరుపుకుంటారు. అయితే చైత్ర మాసంలో పౌర్ణమి రోజు కూడా హనుమాన్ జయంతి జరుపుకుంటారు. చైత్ర మాసంలో పౌర్ణమి రోజున హనుమంతుడు జరుపుకోవడం వెనుక ఓ కథ ప్రచారం ఉందని కొండగట్టు ఆలయ అర్చకులు రమణ మహర్షి అంటున్నారు. వైశాఖ బహుళ దశమి రోజు చేసేటువంటిది పెద్ద హనుమాన్ జయంతి. అందుకని చెప్పేసి ఆంజనేయ స్వామి వారి తనయ కూడా ఈ దశమి రోజు మందవాసనం అంటే శనివారం, స్థిరవాసనం అంటాము. ఆ యొక్క దశమి రోజు ఉండేటువంటి శనివారం రోజున ఆంజనేయ స్వామి వారు పుట్టడం వల్ల మనకు పూర్వభాద్ర నక్షత్రం కూడా కలిసి రావడం వచ్చిన రోజు మనకు పెద్ద హనుమాన్ జయంతి. అయితే రాష్ట్రం అంతా కూడా మనకు చిన్న హనుమాన్ జయంతి, దేశమంతా కూడా చిన్న హనుమాన్ జయంతి జరుపుతారు. ఆ చిన్న హనుమాన్ జయంతి అనేది చైత్ర శుద్ధ పౌర్ణమి అనగా ఈ సంవత్సరం మనకది. అయితే ఈ చిన్న హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామి వారు సీతమ్మ వారిని జాడ వెతకడానికి అని చెప్పేసి లంకలో ఉన్నటువంటి సీతమ్మ వారిని సముద్ర లంఘనం చేసి ఆ రోజు దర్శనం చేసుకున్నారు. కాబట్టి ఆ సీతమ్మ వారి దర్శనం చేసుకున్నటువంటి రోజును మనము ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమత్ విజయోత్సవం, ఏ రోజైతే స్వామి అమ్మను దర్శించినారో ఆ రోజు ఆంజనేయ స్వామి వారు ఒక విజయాన్ని చేసినారు కాబట్టి హనుమత్ విజయోత్సవం అంటారు. కానీ మన ప్రాంతంలో ఉన్నటువంటి చాలా మంది భక్తులు కూడా ఆ రోజున జయము జరిగింది కాబట్టి హనుమాన్ జయంతి అని చెప్పేసి చెప్పుకోవడం ఒక విశేషం. హనుమంతుడు బాల్యంలో సూర్యుని చూసి పండు అనుకుని తినడానికి వెళ్ళగా ఇంద్రుడు తన వజ్రాయుధంతో హనుమంతుడిని దండిస్తాడు. తన కుమారుని దండించిన సంగతి వాయుదేవుడికి తెలుస్తుంది. ఆయన ఆగ్రహించి ఉగ్రరూపం దాల్చి గాలిని నిలిపివేస్తాడు. దీంతో భూమండలంపై ఉన్న జీవులు గాలి లేక అల్లాడిపోయి ఈ విషయం తెలుసుకున్న బ్రహ్మ వాయుదేవుడు కోపాన్ని చల్లుస్తాడు. హనుమంతుడు తిరిగి ప్రాణం పోస్తాడు. చైత్ర మాసం పౌర్ణమి రోజున ఈ సంఘటన జరిగింది. హనుమంతుడు తిరిగి కొత్త జీవితాన్ని ఆరంభించిన రోజు కావడంతో ఆ రోజు కూడా హనుమంతుని జయంతి జరుపుకుంటారు.